మార్కాపురం జిల్లాగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఎర్రగొండపాలెం టీడీపీ నాయకులు కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట తప్పకుండా నిలబెట్టారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు అభినందించారు. జిల్లా ప్రకటన వెలువడిన వెంటనే ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. టపాసులు పేల్చి పటాకులు కాల్చి దీపావళిని వాతావరణం సృష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా పార్టీ కార్యాలయాన్ని పసుపు కుంకుమలతో అలంకరించారు. కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి నిర్వహించగా ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు జై చంద్రబాబు, జై ఎలక్షన్ బాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ బాబు మార్కాపురం ప్రాంతం జిల్లా మారడం ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తోంది. ప్రాంతీయ పురోగతికి ఇది చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. జిల్లా ప్రకటనతో కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం వెలువరిసిందని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల అధ్యక్షులు చిట్యాల వెంకటరెడ్డి, పట్న అధ్యక్షులు పెరుమాల మల్లికార్జున, కాపు నాయకులు తోట మహేష్ నాయుడు, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొత్తమాసు సుబ్రహ్మణ్యం, పుల్లల చెరువు నాయకులు సనగ నారాయణరెడ్డి, బోగోలు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, ఇటువంటి అభివృద్ధి నోచుకోలేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాను చేస్తానని ఆయన అనధికారంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల టైంలో గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం సభల్లో ఆ రోజు రేపు ముఖ్యమంత్రిగా మీరు నన్ను గెలిపించండి, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాని ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా, మడమ తిప్పకుండా నిన్న జిల్లాల పునర్విభజన సబ్ కమిటీ అందరితోటి సమావేశం జరిపి రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రాన్ని తీసుకొని మార్కాపురం జిల్లాని సబ్ కమిటీ తీర్మానించినటువంటి తీర్మానాన్ని ఆయన ఏకగ్రీవంగా ఆమోదం చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మార్కాపురం ప్రాంతంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లో ఎంతో సంతోషకరమైనటువంటి మరి ఆనందమైనటువంటి క్షణాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. రాత్రి నుంచి కూడా ఒకటి హృదయంతో ముడిపడి ఉన్నటువంటి చరిత్ర. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో మార్కాపురం జిల్లా కావాలని ఎన్నో పోరాటాలు చేశాం, రిలే నిరాహార దీక్షలు చేశాం, గ్రామ గ్రామాన ప్రజల్ని మరి జాగృతం చేసి మార్కాపురం జిల్లా ఆవశ్యకతని ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. నిజంగానే ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మార్కాపురం జిల్లా ఇస్తే వెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్రం నుంచి కానీ అనేక రకాల నిధులు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనే మరి ఉద్దేశంతో ప్రియతమ ముఖ్యమంత్రి గారు జిల్లాను మరి ఆమోదించడం జరిగింది. తర్వాత రేపు జరిగేటువంటి క్యాబినెట్లో కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకొని